మీరు సర్వపాప పరిహారార్థం రక్త ప్రోక్షణం ఆవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అన్న శ్లోకం విన్నారా? ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? సర్వపాప పరిహారార్థం రక్త ప్రోక్షణం ఆవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అంటే ఏంటి అర్థం చెప్పు. సర్వపాప పరిహారార్థం అన్ని పాపాలకు పరిహారం జరగాలి అంటే రక్త ప్రోక్షణం ఆవశ్యకం. రక్తం అనేది చిందించబడాలి. రక్తం పరమాత్మేన, ఆ రక్తం పరమాత్మది కావాలి. పుణ్యదాన బలియాగం, ఆయన ఎవరు బలవంతంగా బలి తీసుకోకూడదు, తనంతట తానుగా వచ్చి బలైపోవాలి అని శ్లోకం చెప్తోంది. నీ బండారం ఇప్పుడే తెలుస్తా చూడు. సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం. ఇది ఎక్కడుంది బ్రదర్? అది కూడా తెలియదా? ఋగ్వేదం 12వ మండలంలో ఉంది ఆ శ్లోకం. మొట్టమొదట ఋగ్వేదంలో ఉన్నది మంత్రాలు, శ్లోకాలు కాదు. అసలు ఋగ్వేదంలో ఉన్నదే 10 మండలాలు. 12వ మండలం ఎక్కడ? చంద్రమండలంలోనా? ఎంత మోసం, ఎంత మోసం! ఇంకా ఎన్నాళ్ళు ఈ కల్పిత కథలతో జనాల్ని మోసం చేస్తారు? ఇదన్నమాట సంగతి. ఈ శ్లోకము హిందూ సనాతన గ్రంథాలైన వేదాలలో ఎక్కడ ఉంది? 4 వేదాలు, 108 ఉపనిషత్తులు గాని, రామాయణ మహాభారతాల్లో గాని, 18 పురాణాల్లో గాని, భగవద్గీతలో గాని ఎక్కడ ఉందో రిఫరెన్స్ ఇచ్చి చావండి. ఈ శ్లోకాన్ని చూపించిన వాళ్ళకి 10 లక్షల రూపాయలు బహుమతిగా ప్రకటించడం జరిగింది. అజయ్ బాబు కలెక్షన్ కింగ్, ఖచ్చితంగా నువ్వు వేదాల్లో ఈ శ్లోకం ఉందని చెప్పావు కదా, ఈ శ్లోకాన్ని చూపించి హ్యాపీగా 10 లక్షలు పట్టుకొని పో.